నమస్తే, వెల్కమ్ టు మెగా9. దిస్ ఇస్ తేజస్వి. గుంటూరులో జరిగే తెలుగు ప్రపంచ మహాసభల ప్రచార పోస్టర్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గజల్ శ్రీనివాస్, వివిఐటి యూనివర్సిటీ చైర్మన్ విద్యాసాగర్ ఆవిష్కరించారు. తాను తెలుగు మీడియంలోనే చదువుకున్నానని పెమ్మసాని తెలిపారు. తెలుగు భాష అంతరించిపోకుండా తెలుగు భాష మహాసభలు ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. ప్రపంచ తెలుగు భాష సభకు గుంటూరులో జరగడం చాలా సంతోషమన్నారు. ఆరోగ్యం ధన సంపద శుభం, ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశిని దీపం జ్యోతిర్నమోస్తుతే, దీపం జ్యోతిర్నమోస్తుతే. మనసుకు తీసుకొని తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహిస్తూ ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సుపరిచితులు శ్రీ గజల్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మొన్ననే ఎలక్ట్ అయినటువంటి గుంటూరు మేయర్ మా మిత్రులు శ్రీ కోవెలమూడి రవీంద్రబాబు గారికి, తెలుగు మహాసభల సమన్వయకర్త మంచి మనిషి శ్రీ పి రామచంద్రరాజు గారికి, ఈ మధ్య వివిఐటి యూనివర్సిటీగా మార్చుకున్న విద్యా సంస్థల అధిపతి వాసిరెడ్డి విద్యాసాగర్ గారికి, కార్యదర్శి శ్రీ చక్రావధానులు రెడ్డప్ప దవేజీ గారికి, వైస్ ప్రెసిడెంట్ శ్రీ మేడికొండ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రెడ్ క్రాస్ కుటుంబ సభ్యులకు, నగర ప్రముఖులకు, విద్యార్థులకు, విద్యార్థినులకు, పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అక్షరాభ్యాసం చేయించినటువంటి తల్లిని, అక్షరం దిద్దించినటువంటి గురువుని, అక్షరాలు నేర్పించినటువంటి బడిని, అక్షర సమాహారమైనటువంటి తెలుగుని, తెలుగు భావాన్ని ప్రేమిస్తూ వ్యాపింపజేస్తూ ముందుకు తీసుకువెళుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే, ఒకప్పుడు మొట్టమొదట మహాభారతాన్ని తెలుగులో రాసినటువంటి నన్నయ్య గారు కానీ, అదేవిధంగా తెలుగు కీర్తి కిరీటాన వెలుగొందినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు గారు కానీ, తన రచనా పాటవాలతో అపురూపంగా మురిపించినటువంటి మన తెనాలి రామకృష్ణులు గారిని కానీ, మరి మనకు తెలిసినటువంటి నా ఊహ నుంచి పుట్టినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారిని కానీ, వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా తెలుగుతనం ఉట్టిపడుతూ ఉంటుంది. తెలుగు భాష ఒక అద్భుతమైన భాష. నేను కూడా తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి వ్యక్తిని. ఫస్ట్ టైం మెడికల్ కాలేజీకి వెళ్ళినప్పుడే తెలుగు కాకుండా ఇంగ్లీష్లో చదవటం మొదలుపెట్టాను. ఆ రోజు ఆ విధంగా తెలుగు నేర్చుకోవటం వల్లనే ఈరోజు ప్రజలతో మమేకం అవ్వటం కూడా చాలా ఈజీ అయింది. కాబట్టి భాష అనేది ఇప్పుడున్నటువంటి తరం మనుషుల హృదయాల్లో చొచ్చుకు వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి తెలుగు భాషని ప్రతి ఒక్కరు కూడా డెప్త్లోకి వెళ్ళి నేర్చుకోవాలి. తెలుగు భాషలో ఉండేటువంటి ఆ పదాలలో ఉండేటువంటి శబ్దాలలో వచ్చేటువంటి ఒక వేవ్స్ అనేవి చాలా తక్కువ భాషల్లో ఉంటాయి. అది తెలుగులోను సంస్కృతంలోనూ కనిపిస్తుంటుంది.
ఇంకా కొంత హిందీలో కూడా కనిపిస్తూ ఉంది, బట్ తెలుగులో నాకు అది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి తెలుగు భాషని అంతరించిపోకుండా ఈ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఒక పట్టుదలతో ఈ సభలను నిర్వహించడం గొప్ప విషయం. అది ఈసారి గుంటూరు ప్రాంతంలో చేయాలనుకుంటున్నారు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తప్పనిసరిగా నా వంతు సహకారం మీరు వైస్ ప్రెసిడెంట్ గారిని కావాలని కోరుకుంటా ఉన్నారు. ఆయన మంచి వ్యక్తి, బాగా మాట్లాడతారు. తప్పనిసరిగా ఆయన నేను కలిసి దీన్ని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో. వారే కాకుండా మీకు ఇంకెవరైనా సరే మీ ఉద్దేశం ప్రకారం మంచి మనుషులు ఎవరన్నా ఇక్కడ రావాలి అనుకుంటే చెప్పండి, వాళ్ళని కూడా నేను కాంటాక్ట్ చేసి ఒప్పించి తీసుకొస్తాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో మరి తెలుగు భాషని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళారో నాకు తెలియదు, కానీ తప్పనిసరిగా మీకు ఈ తెలుగు అంటే నాయకులు, రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ పనుల్లో పడి కొన్ని ఇలాంటివి మర్చిపోతూ ఉంటారు, ఈ భాష, సంస్కృతి, సాంప్రదాయాలు. అలాంటి వాటిని మీ ఇలాంటి వారు ఉన్నప్పుడు కొంచెం బలంగా తీసుకొచ్చి మీకేమి కావాలి, తెలుగు భాషను ముందుకు తీసుకువెళ్ళటానికి ఏమేమి కావాలో మీరు అవన్నీ తీసుకొచ్చినా కూడా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని అవి కూడా చేపించే బాధ్యత నేను తీసుకుంటాను తప్పనిసరిగా. అదేవిధంగా గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో రేపు జరగబోయేటువంటి ఈ సభకి ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా, ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము మా టీం తప్పనిసరిగా అందుబాటులో ఉండి ఈ సభని నిన్న ఏ విధంగా అమరావతి సభ అయితే సక్సెస్ అయిందో ఆ విధంగా చేయటానికి, అంటే మీరు కూడా 1,00,000 మందితో చేస్తానంటున్నారు అంటే ఊహించుకుంటేనే చాలా పెద్దదిగా ఉండేటువంటిది. డెఫినెట్గా దాంట్లో నేను కూడా పాలు పంచుకుంటానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.